హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇందులో ఫిఫ్త్ చాప్టర్లో మనము ప్రైమరీగా తెలుసుకోబోయే విషయం ఏంటంటే వెన్ పీపుల్ రెబెల్ అంటే ప్రజలు ఎప్పుడన్నా తిరగబడితే ఎట్లుంటుంది, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అనేది మనము ఇందులో తెలుసుకుంటాం అన్నమాట. సో 1857లో ఏం జరిగింది అందరికీ తెలుసు. 1857 మన భారతదేశ స్వాతంత్ర పోరాటానికి తొలిమెట్టుగా భావిస్తారు. దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటారు, సిపాయి మ్యూటినీ అంటారు. ఎందుకు ఈ డిఫరెంట్ నేమ్స్ అనేది ఇట్స్ అ లార్జర్ డిస్కషన్. ఈ చాప్టర్లో ఉన్నంత వరకు మనము 1857లో జరిగిన పరిస్థితులకి దారితీసింది ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఈ తెలుసుకునే ముందు మీకందరికీ నేను ప్లస్ కోర్స్ గురించి చెప్తున్నాను. ప్లస్ కోర్స్ ఇస్ ఏమంటారు, ఒక లార్జర్ ప్లాట్ఫాము. చాలా డీటెయిల్డ్ డిస్కషన్స్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ ఎకానమీ, 11th క్లాస్ పాలిటీ అండ్ 11th క్లాస్ జియోగ్రఫీ డిస్కస్ చేసాం అందులో. సో అదే కాకుండా ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మెంటర్స్గా, ఎడ్యుకేటర్స్గా మేము స్టూడెంట్స్తో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము, డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాము, మెటీరియల్ షేరింగ్ కూడా జరుగుతుంది. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. మీకు ప్లస్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వండి. సో మనము డైరెక్ట్గా స్ట్రైట్ అవే చాప్టర్లోకి వెళ్ళిపోదాము. సో జస్ట్ ఈ ఫిగర్ని మైండ్లో పెట్టుకోండి. సిపాయిలు, సోల్జర్స్, సిపాయిస్, అంటే సోల్జర్స్ సిపాయిస్ అని ఒకటే, పీజెంట్స్ గ్యాదర్ అయ్యి 1857 రివోల్ట్ అప్పుడు ఎట్లాగా తిరగబడ్డారు, మోస్ట్లీ నార్థన్ ఇండియాలో జరిగిందనమాట. మనము పాలసీస్ అండ్ ద పీపుల్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి పాలసీస్ తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీస్ అప్పుడు ఇండియాలో ఉన్న చిన్న చిన్న కింగ్స్, క్వీన్స్, పీజెంట్స్ అంటే రైతులు, ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, ట్రైబల్స్, గిరిజనులు, సోల్జర్స్ అంటే సిపాయిలు, వీళ్ళందరినీ అనేక విధాలుగా ఎఫెక్ట్ చేసింది. సో ఏ విధంగా ఎఫెక్ట్ చేసింది అనేది మనం కొంతవరకు ప్రీవియస్ చాప్టర్ దాకా చూసామన్నమాట. సో ఈ చాప్టర్లో మనం ఏం చూడబోతున్నాం అనంటే 1857 ఒక రివోల్ట్కి, తిరుగుబాటుకి దారితీసిన పరిణామాలు, ఆ తర్వాత తిరిగి బ్రిటిషర్స్ ఆ పర్టికులర్ 1857 రివోల్ట్ని ఏ విధంగా అణచివేశారో మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం ఈ చాప్టర్లో. నవాబ్స్ లూజ్ దేర్ పవర్. నవాబ్స్ ఏ విధంగా, నవాబ్స్ అంటే ఇప్పుడు అక్కడ జరిగిన పరిస్థితుల్ని చెప్తా ఉంది, డిస్కస్ చేద్దాము. ఈ మిడ్ 18th సెంచరీ మధ్యలో ఏమైందనంటే నవాబ్స్, రాజాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పవర్, వాళ్ళకున్న అధికారము, పదవులన్నీ క్షీణించిపోతూ వచ్చాయి అన్నమాట, మెల్లగా ఎరోడ్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ది గ్రాడ్యువలీ లాస్ట్ దేర్ అథారిటీ అండ్ ఆనర్. వాళ్ళ అధికారము, గౌరవము మెల్లమెల్లగా కోల్పోతూ వచ్చారనమాట. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ ప్రాంతాలైతే పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతం పట్ల వాళ్ళకున్న, ఆ పరిపాలన పట్ల వాళ్ళకున్న స్వాతంత్రాన్ని కోల్పోయారు. తర్వాత వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్మీస్ అన్ని డిస్బాండెడ్ చేయబడినాయి అనమాట. అంటే డిస్మిస్ చేసేసారు. ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ లేకుండా చేశారు కంపెనీ వచ్చిన తర్వాత. ఆ తర్వాత అండ్ ద రెవెన్యూస్ అంటే ఆదాయం, ఆ తర్వాత టెరిటరీస్, వారు పరిపాలించే ప్రదేశాలు, ఇవన్నీ వాళ్ళ రెవెన్యూస్ తీసేసుకున్నారు. వాళ్ళు పరిపాలించే ప్రదేశాలు, ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కూడా దశల వారీగా కంపెనీ తీసేసుకుంది అనమాట. కంపెనీ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్, అట్లా మెల్లగా వాళ్ళు కోల్పోతూ వచ్చారు నవాబ్స్ ఇవన్నీ. ఈ చాలా వరకు రూలింగ్ ఫ్యామిలీస్, అప్పుడు వంశాలు పరిపాలిస్తూ ఉండే కదా, రాజుల వంశంలో అట్లా అట్లా అంటే ఒక తరం నుంచి ఇంకో తరంకి ఒకే వంశంలో వెళ్తూ ఉంది. ఆ ప్రక్రియలో ఏమైందనంటే ఈ బ్రిటిషర్స్ వచ్చి మెల్లగా ఫస్ట్ రెవెన్యూ రైట్స్ తీసుకున్నారు, దివానీ రైట్స్. తర్వాత మెల్లగా టెరిటరీస్ అన్ని ఆక్యుపై చేసి అధికారాలు తీసేసుకునే టైంలో ఈ రూలింగ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక కొలిక్కి మాట్లాడుకొని ఒక కొలిక్కి వద్దాము అన్న ఉద్దేశంతో ప్రయత్నించారు. మరి ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే రాణి లక్ష్మీబాయి, ఝాన్సీకి రాణి అని చెప్తాం కదా, ఆమె ఏమనుకుంది అంటే ఆ కంపెనీ, అప్పుడు ఇక దివానీ రైట్స్ ఉన్న కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాణి లక్ష్మీబాయి యొక్క దత్తపుత్రుడిని లీగల్గా తను ఆమె పరిపాలించే ఝాన్సీ ఏరియాకి వారసుడిగా అంగీకరించాలి కంపెనీ అని చెప్పింది అనమాట. ఎప్పుడు ఆమె హస్బెండ్ చనిపోయిన తర్వాత. నానాసాహెబ్ అనమాట ఆమె పెంచుకున్న దత్తపుత్రుడు నానాసాహెబ్, ఎవరికి, పేష్వా బాజీరావుకి.
బాజీరావు పేష్వా బాజీరావు 2కి దత్తపుత్రుడు నానాసాహెబ్. అలాగా ఆయన్ని నానాసాహెబ్‌ని అంగీకరించమని కోరారు నెక్స్ట్ వారసుడిగా. సో, కానీ కంపెనీ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పటికి వాళ్ళకి చాలా అంటే ఇక వాళ్ళకి సుపీరియర్ మిలిటరీ పవర్ అనే వాళ్ళకి అర్థమైపోయింది. సుపీరియర్ మిలిటరీ పవర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇండియాలో అని వాళ్ళు అర్థం చేసుకొని వీళ్ళు ఏవడిగినా కానీ దాన్ని నిరాకరించారు. మరి ముఖ్యంగా ఈ వారసత్వ విషయంలో అనమాట. ఒక ఫ్యామిలీలో ఒకే వంశంలో నెక్స్ట్ తరానికి పవర్ ఇవ్వాలంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకో విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవధ్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ టెరిటరీస్ టు బి అనెక్స్డ్. బ్రిటిషర్స్ వాళ్ళ కింద పడడానికి అనెక్సేషన్ అంటే అనుసంధానించుకోవడం అనమాట. అనుసంధానించుకోవడానికి ఆక్రమించుకున్న లాస్ట్ టెరిటరీ అవధ్ అనమాట. ఆ తర్వాత 1801లో 1801లో సబ్సిడరీ అలయన్స్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ అవధ్. సబ్సిడరీ అలయన్స్ అని ఏంటో నేను లాస్ట్లో చెప్తాను మళ్ళీ. సో సబ్సిడరీ అలయన్స్ ద్వారా ఇట్ వాస్ టేకెన్ ఓవర్. అవధ్ బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. గవర్నర్ జనరల్ డలౌజీ ఆయన ఏం చేశాడు, ఈ పర్టికులర్ అవధ్ అనే ప్రాంతము సరిగ్గా పరిపాలించబడట్లేదు, సో అందుకనే బ్రిటిష్ పరిపాలన అక్కడ అవసరము అని చెప్పేసి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పేసి దాన్ని అనెక్స్ చేస్తారు అవధ్ని అనమాట. నెక్స్ట్ బ్రిటిషర్స్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రిటిషర్స్ అంటే కంపెనీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ ప్లాన్ టు బ్రింగ్ ముఘల్ డైనాసిటీ టు అండ్ ముఘల్ సంస్థానానికి ఇక ఆఖరికి ఎండ్ చేసేయాలి, శుభం కార్డు పలికేయాలి అని అనుకున్నారనమాట. దాని కొరకు వాళ్ళు ఏం చేశారంటే ముఘల్స్ వాళ్ళు కాయిన్స్ మింట్ చేస్తారు కదా, ఇండియాలో కరెన్సీ కోసం అని కాయిన్స్ మింటింగ్ చేస్తారు. మింటింగ్ అంటే ముద్రించడం అనమాట. కాయిన్స్ని ముద్రించడాన్ని మింటింగ్ అంటాము. ఆ మింటింగ్ చేసేటప్పుడు ఈ ముఘల్ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని ఆ కాయిన్స్ మీద నుంచి తొలగించేశారనమాట. తొలగించేసిన తర్వాత ఇంకో స్టెప్ ఏం తీసుకున్నారు, గవర్నర్ జనరల్ డలౌజీ ఉన్నాడు అప్పుడు. ఆయన ఏమని అనౌన్స్ చేశారంటే బహదూర్ షా జఫర్ ముఘల్ కింగ్, లాస్ట్ ముఘల్ కింగ్ అనమాట ఈయన. ఆయన డెత్ తర్వాత ఆయన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆయన్ని రెడ్ ఫోర్ట్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ బయటకి షిఫ్ట్ చేసేసి వాళ్ళకి వేరే ప్రదేశం ఇస్తాము ఉండడానికి అని చెప్పేసి అప్పుడు ఆయన డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత 1856లో గవర్నర్ జనరల్ ఎవరు వచ్చారు, క్యానింగ్ వచ్చాడనమాట. గవర్నర్ జనరల్ క్యానింగ్ ఏం డిసైడ్ చేశారంటే బహదూర్ షా జఫర్ ఇక ఆఖరి ముఘల్ రాజు ఈయన చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఎవరు రాజులుగా గుర్తింపబడరు, ఓన్లీ యువరాజులుగా గుర్తింపబడతారు అనేది ఆయన డిక్లేర్ చేశారు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, అప్పుడు కంపెనీ వచ్చే టైంకి ఉన్న నవాబ్స్, చిన్న కింగ్స్, క్వీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎఫెక్టివ్ పవర్, వాళ్ళ పవర్ని, అధికారాల్ని వీళ్ళు మెల్లగా తగ్గించేశారనమాట. ఆ తర్వాత పీజెంట్స్ అండ్ సెపాయ్స్, రైతులు, తర్వాత సోల్జర్స్, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు. కంట్రీ సైడ్ పీజెంట్స్ అంటే రూరల్ ఏరియాస్, విలేజెస్లో ఉన్న పీజెంట్స్, తర్వాత జమీందారులు ఏంటంటే అప్పుడుకి కంపెనీ ఇంపోజ్ చేసిన అధికమైనటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించారనమాట. అంత పన్ను ఉండడం కరెక్ట్ కాదు అని వ్యతిరేకించారు. ఆ తర్వాత రెవెన్యూ కలెక్షన్, వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు, చెప్పాం కదా ప్రీవియస్ చాప్టర్లో ఎన్ని విధాలుగా రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ రెవెన్యూ కలెక్షన్ విధానం చాలా కఠినంగా ఉందని కూడా భావించారు. ఆ తర్వాత ఏంటి, ఈ రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మనీ లెండర్స్ దగ్గర నుంచి, అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు కదా, ఆ అప్పు తిరిగి కట్టలేక చాలామంది వాళ్ళు తరతరాలుగా అంటే ఏమంటారు కల్టివేషన్ చేసుకుంటున్న భూముల్ని కోల్పోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఇండియన్ సిపాయిస్ పరిస్థితి ఎట్లుందో చూద్దాము. సో అప్పుడు ఏంటంటే కంపెనీకి అప్పటికి మిలిటరీ రైట్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఈ మిలిటరీ రైట్స్ ఉన్నప్పుడు కంపెనీ కొంతమంది ఇండియన్స్ని వాళ్ళ ఆర్మీలోకి రిక్రూట్ చేసుకుందనమాట. ఆ రిక్రూట్ చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా నిరాశగా ఉన్నారు. కొన్ని రీజన్స్ ఉన్నాయి నిరాశగా ఉండడానికి, డిస్కంటెంట్మెంట్ అనమాట. సో ఎందుకు అని అంటే వాళ్ళకి పే చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ సిపాయిస్కి ఇస్తున్నటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా సరిపోవట్లేదు,
ఆ విషయంలో వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారనమాట. ఆ తర్వాత కండిషన్స్ ఆఫ్ సర్వీస్. అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఆర్మీలో ఒక సోల్జర్‌గా, సిపాయిగా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా! ఆ సర్వీస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలో కూడా వాళ్ళు నిరాశగా ఉన్నారు. ఎందుకు అనంటే కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఆ రూల్స్‌ని పాటించినప్పుడు ఏమవుద్దంటే సోల్జర్స్ ఏమని భావించేవాళ్ళంటే, వాళ్ళు నియమించిన రూల్స్ సోల్జర్స్ అంటే వీళ్ళు పాటిస్తున్నటువంటి రిలీజియన్‌కి, మతానికి, కులానికి, మతపరమైనటువంటి నమ్మకాలకి, మతపరమైనటువంటి ఆచరణలకి విరుద్ధంగా ఉన్నాయని నమ్మేవాళ్ళు అని భావించారు వాళ్ళు. అప్పట్లో వాళ్ళకున్న భావన ఏంటంటే, చాలామంది ప్రజలు ఏం నమ్మేవాళ్ళంటే, ఒకవేళ వాళ్ళు వీళ్ళున్నటువంటి దేశాన్ని దాటి సముద్రం దాటి వెళితే వాళ్ళకున్నటువంటి రిలీజియన్ని, వాళ్ళు ఉన్నటువంటి కులాన్ని, వాళ్ళు పాటిస్తున్నటువంటి మతాన్ని కోల్పోయిన విధంగా భావించేవాళ్ళనమాట. లూజ్ దేర్ రిలీజియన్ అండ్ కాస్ట్. సో ఎప్పుడైతే 1824లో సిపాయిస్‌కి కంపెనీ తరపున పోరాడడం కోసం బర్మా వెళ్ళమన్నారనమాట. బర్మా అంటే ఇప్పుడున్న మయన్మార్. వెళ్ళమంటే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. సీ రూట్ ద్వారా వెళ్ళమంటే. కానీ అప్పటికి వాళ్ళు ల్యాండ్ రూట్ ద్వారా వెళ్తామని, భూభాగం ద్వారా వెళ్తామన్నారు. సీ అయితే క్రాస్ చేయము. ఎందుకంటే వాళ్ళ మత నమ్మకం, మతాచారం, మతాల పరమైనటువంటి నమ్మకం సీ దాటకూడదని చెప్పి. సో వాళ్ళు అట్లా నిరాకరించేటప్పటికి వాళ్ళని కఠినంగా శిక్షించారు సోల్జర్స్ని. ఆ తర్వాత ఏం చేశారంటే 1857లో ఒక కొత్త లా తీసుకొచ్చారు. ఆ లా ప్రకారం ఏంటంటే, ఎవ్రీ పర్సన్ ఎవరైతే కంపెనీ ఆర్మీలో, కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, వాళ్ళ ఆర్మీలో జాయిన్ అవుతారో, రిక్రూట్ అయ్యి, వాళ్ళు కంపెనీ తరపున ఓవర్సీస్ అంటే ఫారెన్ కంట్రీకి, సీ దాటి వేరే ప్రదేశానికి వెళ్ళి కంపెనీ తరపున పోరాడాలన్నా, కంపెనీ తరపున పార్టిసిపేట్ చేయాలన్నా ఒప్పుకోవాలి. ఆ కండిషన్ మీద ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని ఆ కండిషన్ మీద లా తీసుకొచ్చారనమాట. ఇంకోటి ఏంటి, ఈ సిపాయిస్ ఏం చేశారంటే అప్పటికే వాళ్ళకు అంటే ఆ మిలిటరీలో ఉన్న సిస్టమ్ పట్లనే, ఆ మిలిటరీ సిస్టంలోనే వీళ్ళకి ఏమంటారు నిరాశ, తర్వాత ఏమంటారు రిలీజియస్ సెంటిమెంట్స్ ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లాగన్నీ జరుగుతుంది. కొంచెం రిసెంట్మెంట్ ఉంది. అదే టైంలో ఏంటంటే అంటే కంట్రీ సైడ్ రూరల్ ఏరియాస్లో జరుగుతున్న విషయాలు ఏంటి, రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతూ ఉన్నాయి, ట్యాక్స్కి సంబంధించి మన రాయత్వారీ సిస్టమ్, వీటన్నిటి పరంగా ఏ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేశారో మనం ప్రీవియస్ చాప్టర్ చూసాం కదా. ఆ విషయాల్లో కూడా సిపాయిలకి కోపం వచ్చింది. సో ద యాంగర్ ఆఫ్ ది పీజెంట్స్ అంటే రైతుల పరంగా జరుగుతున్నటువంటి అబ్యూజు, లేకపోతే వాళ్ళ మీద అటువంటి ఏ విధంగా పెత్తనం చలాయిస్తున్నారో అది సిపాయిస్కి కూడా తెలిసిందనమాట. ఆ విషయంలో కూడా సిపాయిలు చాలా కోపంగా ఉన్నారు. నెక్స్ట్ రెస్పాన్సెస్ టు రీఫార్మ్స్ అనమాట. అంటే బ్రిటిషర్స్ ఏమని నమ్మారు అనంటే, భారత సమాజంలో కొన్ని సంస్కరణలు జరగాలి, ఇండియన్ సొసైటీ హ్యాడ్ టు బి రీఫార్మ్డ్, కొన్ని సంస్కరణలు జరగాలి అని భావించారనమాట. ఆ విషయంలోనే దానికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారనంటే, కొన్ని చట్టాలు పాస్ చేశారు. ఏమని పాస్ చేశారు? టు స్టాప్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ అంటే అందరికీ తెలిసిందే కదా. సో ఆ ప్రాక్టీస్ ఆపేయాలని. అండ్ దెన్ ఎంకరేజ్ రీమ్యారేజెస్ ఆఫ్ విడోస్ అంటే వితంతు వివాహాలు అనమాట. సో ఆ వితంతు వివాహాలు జరగడానికి కూడా వాళ్ళు కొన్ని చట్టాలు తయారు చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ యాక్టివ్లీ ప్రమోటెడ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ చాలా యాక్టివ్గా ప్రమోట్ చేశారనమాట. ఇంకొన్ని ఏం చేశారు, అలౌడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఫంక్షన్ ఫ్రీలీ ఇన్ ఇట్స్ డొమైన్ అండ్ ఈవెన్ ఓన్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ. ఇంకా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ కూడా వచ్చారనమాట. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి భూములు, ఆస్తులు కొనుక్కొని వాళ్ళు ఫ్రీగా ఫంక్షన్ చేసుకునేలాగా, అంటే స్వతంత్రంగా వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలు జరపడానికి కూడా ఒప్పుకున్నారనమాట. ఈ కొత్త చట్టం ఏదైతే వాళ్ళు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో, ఈ క్రిస్టియానిటీకి కన్వర్షన్స్ని చాలా సులభం చేశాయి అనే విషయాన్ని అప్పుడు ప్రజలు కూడా నమ్మారు ఇండియాలో. వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఇంకోటి ఏమని ఉంది అని అంటే, ఇట్ అలౌడ్ ఇండియన్ అంటే ఇండియాలో ఉండి ఇండియన్గా ఎవరైతే ఉన్నారో క్రిస్టియానిటీకి మారితే తను మతం మార్చుకున్నా కానీ వాళ్ళ పితరులు, వాళ్ళ వంశపరంగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పొందుకోవచ్చు అన్న చట్టం కూడా పాస్ చేశారనమాట.
సో ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అనిపించినాయి ఇండియన్ ప్రజలకు అని అంటే, ఇండియన్ రిలీజియన్ ఏదైతే ఉందో, ఇండియాలో పాటిస్తున్న మతాన్ని చాలా డిస్ట్రాయింగ్గా ఉంది, నాశనం చేస్తున్నారు అన్న విధంగా భావించారనమాట. ఆ తర్వాత సోషల్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయి, సమాజంగా పాటిస్తున్నటువంటి పద్ధతులు ఇవన్నీ, తర్వాత ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఆచారపరంగా పాటిస్తున్నటువంటి కొన్ని సామాజిక పరమైనటువంటి కొన్ని కట్టుబాట్లు, జీవన విధానాన్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. సో ఇంకో విషయం ఏంటి మీరు గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది సమాజపరమైనటువంటి సమాజంలో సామాజిక పరంగా కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో సంస్కరణలు రావాలని చెప్పి ఇండియన్స్ కూడా అనుకున్నారు. అవి మనం 7th చాప్టర్లో రీఫార్మ్ మూమెంట్స్ వాటిలో డిస్కస్ చేద్దాము. సో అదే అనమాట ఇప్పటిదాకా జరిగింది. ఏ విధంగా బ్రిటిషర్స్ యొక్క చట్టాలు పీజెంట్స్ని, రైతుల్ని ఏ విధంగా రూరల్ కంట్రీ సైడ్లో పీజెంట్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేసాయో ప్రీవియస్ చాప్టర్లో చూసాము. తర్వాత సిపాయిస్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేసాయో ఇక్కడ కొంత చూసాము. తర్వాత సంస్కరణల విషయంలో ఏ విధమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చారో చూసాము. ఇప్పుడు ప్రజలు వాటిని ఏ విధంగా భావించారో అనేది చూద్దాం అనమాట. త్రూ ది ఐస్ ఆఫ్ పీపుల్ ప్రజలు ఏ విధంగా భావించారో చూడాలంటే, మీరు ఈ పర్పుల్ స్లాబ్ ఉంది కదా, ఇందులో మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమైపోద్ది ప్రజలు ఏ విధంగా భావించారు. 2 ఉంటాయి స్టోరీస్, సోర్స్ 1, సోర్స్ 2. ఇవన్నీ మీరు చదివితే ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట. మీరు చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో జరిగిన సన్నివేశాలు, పిక్చర్స్ని చూసి ఇవి చదువుకుంటూ ఉంటే మీకు మైండ్లో ఈజీగా ఉంటుంది. సో ఈ పిక్చర్ అటాక్ మనకి ఏం చూపిస్తుంది, రెబల్ సిపాయిస్ మీరట్లో కదా స్టార్ట్ అయింది 1857 రివోల్ట్. మీరట్లో ఏ విధంగా బ్రిటిషర్స్కి ఉన్నటువంటి ఆస్తులు, బిల్డింగ్స్ని తగలబెట్టారో, అటాక్ చేశారో చూపిస్తుంది అనమాట ఈ పిక్చర్. సో ఇదంతా మీరు చదవండి. సోర్స్ 1, సోర్స్ 2 చదివితే మీకు యాక్చువల్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్తో పాటు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు అది అర్థం కాకుండా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే రిప్లై చేస్తాను నేను. సో నెక్స్ట్, మ్యూటినీ బికమ్స్ ఎ పాపులర్ రెబలియన్. అంటే మ్యూటినీ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఒక ఆర్మీ వ్యవస్థ ఉంది. ఆర్మీ వ్యవస్థ సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ సైనిక వ్యవస్థలో సుపీరియర్స్ ఉంటారు, లెఫ్టినెంట్ అను, జనరల్ అను, వీళ్ళు ఉంటారు కదా. ఆ సుపీరియర్స్ ఇచ్చే ఆర్డర్స్కి అవిధేయత లోవర్ లెవెల్లో ఉన్న సోల్జర్స్ అవిధేయత చూపించినప్పుడు దాన్ని మ్యూటినీ అంటాం అనమాట. అవిధేయత చూపించి తిరగబడడాన్ని మ్యూటినీ అంటాము. సో ఆ పరంగా ఆ విధమైనటువంటి మ్యూటినీ ఒక ప్రజాదరణ పొందిన ఒక తిరుగుబాటుగా ఎలా మారిందో మనము ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అనంటే, పరిపాలించే వాళ్ళకి పరిపాలించబడుతున్న వాళ్ళ మధ్యలో ఎప్పుడన్నా పోరాటాలు, స్ట్రగుల్స్ ఏమన్నా అనేవి అది అంత కొత్త కాదు మనకు తెలిసినంత వరకు, అదొక వింత కూడా కాదనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ పోరాటము బాగా ఇట్లా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దానికి ప్రజలందరి మద్దతు దక్కుతుంది అనమాట. అలా ప్రజలందరి మద్దతు దక్కిన తర్వాత అదొక పెద్ద ఉద్యమంలా మారిపోయినప్పుడు ఏంటంటే, పరిపాలనా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలా అవుతుంది కూడా. సో ఇలాంటి సందర్భాల్లో ఒక అధిక సంఖ్యలో ప్రజలు వాళ్ళందరికీ ఒక కామన్ ఎనిమీ ఒకళ్ళు ఉన్నారని నమ్మిన తర్వాత ఆ ఎనిమీకి ఎదురుగా పోరాడాలి, ఎనిమీకి ఎదురుగా నుంచోవాలి, ఎదిరించాలి అని అనుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, వాళ్ళు అందరూ ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ అవ్వాలి, ఒక వ్యవస్థగా ఆర్గనైజ్ అయ్యి కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళ మధ్యలో. ఏ విధమైనటువంటి పోరాటం చేయాలి, ఎవరికి ఎదురుగా పోరాటం చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉండాలి. ఆ తర్వాత వాళ్ళందరూ నమ్మినటువంటి ఈ కామన్ ఎనిమీకి వాళ్ళకి నచ్చిన విధంగా కాకుండా ఒక కలెక్టివ్గా, ఒక గ్రూప్గా వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్ని డిస్ప్లే చేయాలన్నమాట. ఆ విధంగా జనరల్గా ఒక రెబలియన్ స్టార్ట్ అవుతుంది జనరల్గా. సో అటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే, ఎప్పుడు 1857లో వచ్చింది. ఎక్కడ అంటే ఎక్కువ శాతం నార్త్ ఇండియాలో జరుగుతూ వచ్చిందనమాట. ఇది ఏంటి అని అంటే, జరిగింది ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఫేస్డ్ ఎ మ్యాసివ్ రెబలియన్. ఒక
అతిపెద్ద హ్యూజ్ తిరుగుబాటుని చవిచూసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మే 1857లో స్టార్ట్ అయింది. ఇది ఏ విధంగా ఉందంటే కంపెనీ యొక్క వెరీ ప్రెజెన్స్, ఒక కంపెనీ పనిచేస్తుంది కదా ఇక్కడ మనకి, కంపెనీకి దివానీ రైట్స్ వచ్చిన తర్వాత ఏ వ్యవహారాలు నడిపిస్తూ ఉంది కదా, వీటన్నిటికీ ముప్పు కలిగించేదిగా ఉందన్నమాట ఈ పర్టికులర్ రెబలియన్. థ్రెటెండ్ ద కంపెనీస్ వెరీ ప్రెజెన్స్. అసలు కంపెనీకే ముప్పు వచ్చేంత లెవెల్లో మనకి తిరుగుబాటు జరిగింది. సో సిపాయిస్ సిపాయిస్ మ్యూటినీడ్ అనమాట, తిరుగుబాటు స్టార్ట్ చేశారు. ఎక్కడ అనేకమైనటువంటి ప్రాంతాల్లో, కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే మీరట్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేకమైనటువంటి సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళు, పీజెంట్స్, జమీందార్స్, అందరూ ఈ రెబెలియన్తో పాటు సమాజంలో చేంజ్ కోసం అని చెప్పి, తర్వాత కొలోనియలిజం, బిగ్గెస్ట్ ఆర్మ్డ్ రెసిస్టెన్స్ అంటారు దీన్ని. ఏంటంటే ఆయుధాలతో పాటు ఈ కొలోనియలిజంకి వ్యతిరేకించారనమాట. సో ఆ విధంగా ఒక మ్యూటిని పబ్లిక్ రెబెలియన్గా మారడానికి పునాదులు అక్కడ స్టార్ట్ అయినాయి అన్నమాట మీరట్లో. సో ఈ పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3 జూలై 1857లో బరేలీలో రెబల్ అయ్యారు. సో ఈ పిక్చర్ చూసి దానికి ఉన్న కంటెంట్ చదివితే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రమ్ మీరట్ టు ఢిల్లీ, మీరట్లో స్టార్ట్ అయింది. అసలు ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళారు అన్న విషయం మనం ఇప్పుడు గమనిద్దాము. సో 1857 29th మార్చ్ ఏమైంది అని అంటే, మంగల్ పాండే అనే ఒక సోల్జర్ ఉన్నాడనమాట. సో ఆ సోల్జర్ని ఉరిదీశారు. ఎందుకు ఉరిదీశారు? తన సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్, వాళ్ళని అటాక్ చేశాడు. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ తీసుకోకుండా వాళ్ళకి అగెన్స్ట్గా అటాక్ చేశాడు అనమాట. సో మంగల్ పాండే సినిమా దాదాపు చాలామంది చూసుంటారు, చూడకపోతే చూడండి, చాలా మంచి సినిమా, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమైంది, ఇంకొంతమంది సిపాయిలు ఏం చేశారంటే మీరట్ రెజిమెంట్లో ఉన్న సిపాయిలు ఏం చేశారంటే ఒక ఆర్మీ డ్రిల్లో పాల్గొనడానికి నిరాకరించారు. రిఫ్యూజ్ టు డూ ద ఆర్మీ డ్రిల్ యూజింగ్ న్యూ కార్ట్రిడ్జెస్ అనమాట. సో కొత్త కార్ట్రిడ్జెస్ వచ్చినాయి. సో అవి యూజ్ చేసి వాళ్ళు డ్రిల్లో పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించారు. ఎందుకు అనంటే వాళ్ళకి అప్పుడు ఒక రూమర్ అనుకోవచ్చు, అది నిజమో అబద్ధమో తెలీదు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, వాళ్ళ అనుమానము, ఈ కార్ట్రిడ్జ్ ఏదైతే ఉందో అది చేసే క్రమంలో దానిపైన కోటింగ్ ఉంటుంది. ఆ కోటు కౌ ఫ్యాట్ అండ్ పిగ్ ఫ్యాట్తో చేశారు అనేది వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా వాళ్ళు అదే నమ్మడం స్టార్ట్ చేశారు. ఒకవేళ దానిలో కౌ ఫ్యాట్ ఉంది అని అంటే హిందూస్ యొక్క మత నమ్మకానికి, మతాచారాలకి అగెయిన్స్ట్. పిగ్ ఫ్యాట్ ఉంది అని అంటే ముస్లిమ్స్ యొక్క మతాచరణలకి, మత నమ్మకాలకి అగెయిన్స్ట్ అనమాట. సో ఇది మైండ్లో పెట్టుకొని అందరూ దాన్ని రెఫ్యూజ్ చేశారు. ఇంకా అది అయ్యేటప్పటికి ఆ సిపాయిలందరిని డిస్మిస్ చేసి వాళ్ళందరికీ 10 సంవత్సరాల జైలు శిక్ష. ఎందుకు? ఆర్మీ ఆఫీసర్స్ ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా అవిధేయత చూపించినందుకు వాళ్ళకి జైలు శిక్ష వేశారనమాట. ఇండియన్ సోల్జర్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు అనమాట. ఎట్లా రెస్పాండ్ అయ్యారు అని అంటే, ఆన్ 10th మే ఏం చేశారు, ఈ సోల్జర్స్ అందరూ అంటే సస్పెండ్ అయ్యి జైల్లో ఉన్న సోల్జర్స్ అందరు కాకుండా మిగతా సోల్జర్స్ అందరు వెళ్ళి ఎవరైతే సిపాయిల్ని జైల్లో వేశారో వాళ్ళందరిని రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాకుండా అక్కడున్న బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని అటాక్ చేశారు. అటాక్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ని, అమ్యునిషన్ అంటే కర్మాగారంలో ఉన్నటువంటి గన్నులే కానీ, బాంబ్సే కానీ, వీటన్నిటిని వాళ్ళు క్యాప్చర్ చేసేసుకొని ఆ బిల్డింగ్ని తగలబెట్టేయడము, బ్రిటిష్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టేసి డిస్ట్రాయ్ చేయడము అన్నీ చేశారు. ఆ తర్వాత దే డిక్లేర్డ్ వార్ ఆన్ ఫిరంగీస్ అంటే ఎనిమీస్ అని అనుకోండి, మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే ఎనిమీస్ అని అనుకోండి. సో వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేశారనమాట. సోల్జర్స్ ఇంకా అంటే వాళ్ళు ఏ విధంగా ఎటువంటి ఉద్దేశంతో వార్ డిసైడ్ చేశారంటే, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈ వార్ తర్వాత పూర్తిగా ఈ కంట్రీ నుంచి బ్రిటిషర్స్ని వెళ్ళగొట్టాలి, బ్రిటిషర్స్ రూల్ నుంచి ఈ కంట్రీని కాపాడాలి, వాళ్ళని వెళ్ళగొట్టాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. సరే,
వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పరిపాలన వ్యవస్థ ఎవరు చూస్తారు అనేది ఒక ప్రశ్న అనమాట. సో వెంటనే వాళ్ళందరికీ మైండ్లో తట్టింది ఏంటంటే, ముఘల్ ఎంపరర్ బహదూర్ షా జఫర్ ఉన్నాడు కదా, ఆయన రూల్ చేస్తాడు అని చెప్పి ఆయన అప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాము, ఆయన్ని రెడ్ ఫోర్ట్లో పెట్టారు ఢిల్లీలో అని చెప్తా ఉన్నాం కదా. సో అక్కడికి వెళ్తారనమాట. అందుకని మీరట్ టు ఢిల్లీ, ఈ పర్టికులర్ సైడ్ హెడ్డింగ్ మీరట్ టు ఢిల్లీ అనమాట. సో అక్కడ ముఘల్ ఎంపరర్ రూల్ చేస్తారు అనేసి వీళ్ళు అనుకున్నారు. ఆయనకి ఏం చెప్పలేదు. వీళ్ళు అనేసుకొని ఏం చేశారు, ఈ సిపాయిలందరూ ఇంకా రివోల్ట్ తర్వాత అక్కడ పట్టు సాధించేశారు, బ్రిటిష్ ఆస్తులన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు. అంతా బ్రిటిషర్స్కి ఇంకా పట్టు పోయింది ఆల్మోస్ట్ కొంతవరకు. ఇంకా బయలుదేరి ఢిల్లీ వెళ్ళారనమాట. ఢిల్లీ వెళ్ళారు. వీళ్ళు ఢిల్లీ వెళ్ళేటప్పటికి మెల్లమెల్లగా వీళ్ళు ఇట్లా రివోల్ట్ అయ్యారు అన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. రివోల్ట్ అయ్యి బ్రిటిషర్స్ మీద అటాక్ చేశారు అనేది అన్న విషయం స్ప్రెడ్ అయ్యేటప్పటికి ఆ ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఇంకొంతమంది ప్రజలు ఎవరైతే బ్రిటిషర్స్ పరిపాలనకి అగెన్స్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి రెజిమెంట్, ఆర్మీ రెజిమెంట్స్ ఉంటాయి కదా, వీళ్ళందరూ ఇంకా తిరగబడడానికి లేచారనమాట. సో ఇంకా మీరట్ నుంచి వెళ్ళిన ప్రజలు అక్కడ ఢిల్లీలో న్యూస్ అందుకొని రివోల్ట్ అయిన ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ రెడ్ ఫోర్ట్ గోడల దగ్గర రెడీగా ఉన్నారనమాట, గ్యాదర్ అయ్యారు. ఎక్కడ రెడ్ ఫోర్ట్లో ఎందుకు ఉన్నారంటే అక్కడ బహదూర్ షా జఫర్ నివసిస్తూ ఉన్నాడు అనమాట. బహదూర్ షా జఫర్ ఏమో ఇక నేను లీడర్షిప్ తీసుకోలేను, నాకు కష్టం అవుతుంది, అంత కరెక్ట్ కూడా కాదు, నాకు భయంగా ఉంది. ఎందుకనంటే బ్రిటిషర్స్ది ఒక గొప్ప ఆర్మీ పవర్, అక్కడ సోల్జర్స్ అందరూ అడ్వాన్స్డ్ గన్స్, అడ్వాన్స్డ్ వార్ టాక్టిక్స్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అంత పెద్ద మైటీ బ్రిటిష్ పవర్కి వాళ్ళ సోల్జర్స్కి అగెన్స్ట్గా లీడ్ చేయలేను అని అంటే వీళ్ళు వినలేదు, ఆయన వినలేదు. ఆ తర్వాత ఈ సోల్జర్స్ ఇంక ఒత్తిడి తెచ్చేటప్పటికి బలవంతంగా ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత బలవంతంగా రెడ్ ఫోర్ట్లోకి ప్రవేశించేసి ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన్ని ఏం పట్టించుకోకుండా ఆయన లీడర్గా, బహదూర్ షా జఫర్ అనే వ్యక్తి ఒక లీడర్గా వీళ్ళు డిక్లేర్ చేసి వాళ్ళ నాయకుడిగా డిక్లేర్ చేశారనమాట. దేనికి? బ్రిటిషర్స్ అగెన్స్ట్గా పోరాటానికి. ఇంకా బహదూర్ షా జఫర్ని ఒక లీడర్గా వీళ్ళు డిక్లేర్ చేసేటప్పటికి ఇంకా ఆయన ఫోర్స్ఫుల్గా ఇంక ఒప్పుకోవాల్సి ఉంది. ఆయనకు అప్పటికే వయసు అయిపోతూ ఉంది, ఏజింగ్ ఎంపరర్ వయసు అయిపోతూ ఉంది. ఇక వేరే గతి లేక వాళ్ళ డిమాండ్కి ఒప్పుకోవాల్సి ఉంది. సో ఇంకా ఆయన ఒప్పుకున్న తర్వాత కాదనలేడు కదా. ఆయన ఏం చేశాడు, అప్పుడు ఏంటంటే ముఘల్ సామ్రాజ్యము ఫుల్గా ఉండేది, ఇండియా మొత్తం ఉండేది. బహదూర్ షా జఫర్ లేటర్ ముఘల్స్ టైంకి ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయిందనమాట. ఆ చిన్న చిన్న రాజ్యాల్లో చీఫ్లు ఉంటారు కదా, నాయకులు, రూలర్స్, వీళ్ళందరికీ ఆయన మెసేజ్ పంపించాడు అనమాట, లెటర్స్ రాసి. ఏంటి, మీరు అందరు కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఆర్గనైజేషన్, కాన్ఫెడరసీ అంటే ఒక కూటమిగా జాయిన్ అయ్యి అందరికీ ఒక కామన్ ఎనిమీ పలానా బ్రిటిష్ వాడు ఉన్నాడు, వాడికి అగెన్స్ట్గా ఫైట్ చేయాలి అని పిలుపునిచ్చాడు అనమాట. సో ఈ చిన్న చిన్న రాజులు ఏమనుకున్నారు, వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇగో ఈ పారాగ్రాఫ్లో వాళ్ళు అనుకున్నది ఏంటి అని అంటే, అప్పటి వరకు అంతకు ముందు వరకు కూడా ఈ కంపెనీ రూల్ రాకముందు వరకు కూడా వాళ్ళు ఏంటంటే ముఘల్ ఎంపరర్ ఉండేవాడు, లేటర్ ముఘల్ కదా ఈయన మొత్తం పరిపాలించకుండా ఈ చిన్న చిన్న రాజులకు వాళ్ళని పరిపాలించుకోమని వాళ్ళ ప్రాంతాలని వాళ్ళ టెరిటరీస్ని వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంకా ఇప్పుడు ఇక ఈయన ఈ లెటర్ రాసేటప్పటికి వీళ్ళకి కూడా అనిపించింది, ఇక బ్రిటిష్ కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించుకొని మనల్ని వెళ్ళగొట్టి వాళ్ళ పరిపాలనలో మనం కింద బానిసలుగా బతికే కంటే ఈయన పిచ్చిన పిలుపుని అంగీకరించి ఆయన నాయకుడిగా, ఆయన నాయకత్వంలో మనము వాళ్ళకి అగెన్స్ట్గా, బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా పోరాడి మన ప్రాంతాలు మనం గెలుచుకోగలిగితే ముఘల్ ఎంపరర్ పేరు కిందనో మన టెరిటరీ మనకు ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా అవకాశవాదమే అనుకోండి. సో వీళ్ళు కూడా సరే అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపుకి లోబడ్డారనమాట. సో ఆ విధంగా వీళ్ళు రెస్పాండ్ అయ్యేటప్పటికి ఇంకా బలం చేకూరింది. ఏది? సిపాయి మ్యూటినీ, 1857లో జరిగిన సిపాయి మ్యూటినీ. అక్కడ బహదూర్ షా జఫర్ని ఒక లీడర్ని ఎంచుకొని, ఆర్గనైజ్డ్ తిరుగుబాటుకి ఒక లీడర్ని ఎంచుకొని, ఆ లీడర్ ఇచ్చిన పిలుపుకి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యి వచ్చేటప్పటికి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక వెల్ ఆర్గనైజ్డ్, వెల్ కమ్యూనికేటెడ్ రివోల్ట్గా స్టార్ట్ అయిందనమాట. అది
సో అది బ్రిటిషర్స్ ఎక్స్పెక్ట్ చేయాల. బ్రిటిషర్స్ హ్యాడ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ క్యాట్రిడ్జ్ రైఫిల్ దగ్గర స్టార్ట్ అయింది. ఆ క్యాట్రిడ్జ్ రైఫిల్ దగ్గర స్టార్ట్ అయింది. ఇంత పెద్ద ప్రజా ఉద్యమంలాగా, ప్రజా తిరుగుబాటులాగా అవుతుందని అనుకోలేదన్నమాట. ఇంకో విషయం ఏంటి, ఈ బహదూర్ షా జఫర్ అనే ఆయన ఆ ఏజ్లో ఆయన నాయకత్వం వహించడానికి ఒప్పుకుంటాడని కూడా అనుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆయన ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించాలని ఒప్పుకున్నాడో ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట. ఎప్పుడైతే ఒక పరిపాలనకి వ్యతిరేకంగా ఇంకొక ఆల్టర్నేటివ్ దొరికింది, ఒక పరిపాలనకి అగెయిన్స్ట్గా ఇంకొక ఆల్టర్నేటివ్, ఇంకో నాయకుడు దొరికాడు అన్నప్పుడు ప్రజలందరిలో ఒక కాన్ఫిడెన్స్, ఒక కరేజ్, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఆ రెబెలియన్ని అట్లనే కంటిన్యూ చేశారనమాట. సో అక్కడ జరిగినటువంటి విషయాలు అక్కడ వేసిన పునాది మెల్లగా ద రెబెలియన్ స్ప్రెడ్స్, తిరుగుబాటు ఇట్లా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఎక్కడ స్ప్రెడ్ అయింది, ఎట్లా స్ప్రెడ్ అయిందో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు మీకు పాయింట్స్గా చెప్తాను, వీళ్ళైతే రాసుకోండి. సో సెంటర్స్ ఆఫ్ రివోల్ట్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, ఏవేవి రివోల్ట్ సెంటర్స్గా ఉన్నాయి అని అంటే ఢిల్లీలో ఈ రివోల్ట్ తిరుగుబాటుకి లీడర్గా ఉన్నది జనరల్ భక్త్ ఖాన్ అనమాట. ఆ తర్వాత కాన్పూర్లో నాయకత్వం వహించింది నానాసాహెబ్. సో లక్నోలో నాయకత్వం వహించింది బేగం హజరత్ మహల్. తర్వాత బరేలీలో నాయకత్వం వహించింది ఖాన్ బహదూర్. తర్వాత బీహార్లో నాయకత్వం వహించింది కుమర్ సింగ్. ఫైజాబాద్లో నాయకత్వం వహించింది మౌల్వీ అహ్మదుల్లా. తర్వాత ఝాన్సీలో నాయకత్వం వహించింది రాణి లక్ష్మీబాయి. బాగ్పత్లో నాయకత్వం వహించింది షామల్ అనే వ్యక్తి అనమాట. సో ఇవన్నీ స్టామ్ సెంటర్స్ అంటారు, అంటారు, రివోల్ట్ సెంటర్స్ ఆఫ్ రివోల్ట్ అని కూడా అంటారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఎట్లా స్ప్రెడ్ అయింది అనేది. ఇక్కడ బేసికల్లీ ఇక్కడ ఇచ్చింది కూడా అంతే అనమాట. సో నోడల్ పాయింట్స్ ఢిల్లీ, కాన్పూర్ అండ్ లక్నో. పీపుల్ టౌన్స్, విలేజెస్లో నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఒక రోజ్ అప్ ఇన్ రెబెలియన్, ఒక పెద్ద తిరుగుబాటు చేశారు. అండ్ ర్యాలీడ్ అరౌండ్ లోకల్ లీడర్స్, జమీందారులు, చీఫ్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా పోరాడాలని డిసైడ్ అయ్యారనమాట. ఆ తర్వాత నానాసాహెబ్ ఎక్కడని చెప్పాను, కాన్పూర్లో నానాసాహెబ్ ఏంటి అని అంటే, నానాసాహెబ్ అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వా బాజీరావు, ఇంతకుముందే మనం చూసామన్నమాట. ఈయన నాయకత్వం వహించి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ గ్యారిసన్ అంటే ఏం లేదు, ఈ ఆర్మీ సోల్జర్స్, ఆర్మీ యొక్క ఆయుధాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఉంచే ఒక ప్రాంతం అనమాట. సో ఆ బ్రిటిష్ గ్యారిసన్ని ఎక్స్పెల్ చేశారు, పంపించేశారు అనమాట. పంపించేసి ఈయన నానాసాహెబ్ ఆయన పేష్వాగా డిక్లేర్ చేసుకున్నాడు. కానీ బహదూర్ షా జఫర్ కింద పేష్వాగా డిక్లేర్ చేసుకున్నాడు అనమాట. తర్వాత లక్నోలో బేగం హజరత్ మహల్ రివోల్ట్ని, తర్వాత ఈ యొక్క ఆర్మ్డ్ రెబెలియన్ని లీడ్ చేసింది. ఇంకో వ్యక్తి ఏంటంటే వెర్జిస్ ఖాదిర్ అనే వ్యక్తి, ఈయన అడాప్టెడ్ సన్ ఆఫ్ వజీబ్ అలీ షా. ఆయన నవాబ్గా డిక్లేర్ చేసుకొని సూజరానిటీ అంటే సుపీరియర్ అథారిటీ బహదూర్ షా జఫర్ కిందనే నేను ఒక నవాబ్గా అని ఈయన లక్నోలో చెప్పాడు. కానీ అక్కడ అప్రైజింగ్ని చాలా సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసి రివోల్ట్ని లీడ్ చేసింది బేగం హజరత్ మహల్. తర్వాత ఝాన్సీలో ఎవరు, రాణి లక్ష్మీబాయి. ఈమె ఏం చేసింది, ఇంకప్పుడే సిపాయిస్ కూడా రెబల్ అయ్యారు కదా, వాళ్ళతో పాటు కలిసి ఈమె పోరాడింది బ్రిటిష్కి అగెయిన్స్ట్గా. ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి ఎవరున్నారంటే తాంతియా తోపే అని ఉంటాడు అనమాట. తాంతియా తోపే ఎవరు, ఈయన ద జనరల్ ఆఫ్ నానాసాహెబ్ ఎంపరర్గా డిక్లేర్ చేసేసుకున్నాడు కదా. సో ఆయన కింద ఒక మేజర్ ఆర్మీ జనరల్ అనుకుందాము. ఆయన తాంతియా తోపే అనమాట జనరల్. ఆయనతో పాటు లక్ష్మీబాయి అక్కడ పార్టిసిపేట్ చేసింది. తర్వాత ఇంకొక ప్లేస్ ఇక్కడ మాండ్లా రీజియన్ ఉంది మధ్యప్రదేశ్లో. అక్కడ
ఆర్మీని లీడ్ చేసి బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా పోరాడింది ఎవరు అని అంటే అవంతిబాయ్ లోధి అనమాట. సో ఈ పేర్లు వాళ్ళు ఎక్కడ నాయకత్వం వహించారో అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా బ్రిటిషర్స్ ఏంటంటే ఇంకా ఓటమిని ఇంకా ఆల్మోస్ట్ ఓటమిని చవి చూశారు బ్రిటిషర్స్. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈ రెబల్ అయిన ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంఖ్య కంటే బ్రిటిషర్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంకా బ్రిటిషర్స్కి ఇక్కడ పట్టు లేదు, అన్నీ వదిలేసుకున్నారనమాట. అవధ్ రీజియన్లో కూడా చాలా స్ప్రెడ్ అయింది. అంటే ఇంకా బ్రిటిషర్స్ కూడా అయిపోయింది మన రూలు, కంపెనీ వాళ్ళు కూడా మన రూల్ అయిపోయింది అని అనుకున్న పరిస్థితి అనమాట ఆ టైంలో. ఇంకొంతమంది లీడర్స్ నేను చెప్పా కదా, అహ్మదుల్లా షా, ఈయన మౌల్వి ఫైజాబాద్లో ఉండే మౌల్వి, ఈయన కూడా మంచి నాయకత్వం వహించాడు అనమాట. ఈయన ఏం చేశాడు, ఆయనకు ఛాన్స్ ఉన్నప్పుడు లక్నోలో కూడా ఆయన పోరాడాడు అనమాట. సో ఇంకోటి ఏంటి అని అంటే ఢిల్లీలో మీకు చెప్పా కదా బఖ్త్ ఖాన్ అని, ఢిల్లీలో బఖ్త్ ఖాన్ ఒక లార్జ్ గాజియా రిలీజియస్ వారియర్స్ని లీడ్ చేశాడు. బఖ్త్ ఖాన్ అనే వ్యక్తి అంటే వాళ్ళు రిలీజియస్ వారియర్సే కానీ అవసరమైనప్పుడు పోరాడడానికి వచ్చేసారనమాట. తర్వాత ఇంకొన్ని స్టాంప్ సెంటర్స్ చూద్దాం మనము. నేను ఇప్పుడు చెప్పా కదా అక్కడ ప్రతి చోట నాయకత్వం వహించిన వాళ్ళు బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా, తర్వాత బ్రిటిష్కి సపోర్ట్ చేస్తూ బ్రిటిషర్స్కి లాయల్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, బ్రిటిషర్స్కి ఉన్న కట్టప్పల టైప్లో వాళ్ళకి అగెయిన్స్ట్గా కూడా తిరగబడ్డారు అనమాట. సో ఈ విధంగా ఈ ప్లేసెస్లో రివోల్ట్ని వేరియస్ లీడర్స్ నాయకత్వం వహించారనమాట. సో ఆ విధంగా జరిగి ఎట్లుందో మీకు ఇప్పటిదాకా అర్థమైంది కదా. కానీ కొన్ని రోజుల తర్వాత ఇంకా బ్రిటిషర్స్ నార్మల్గా అయితే కాదని చెప్పారో, లేకపోతే వాళ్ళు ఏమనుకున్నారేమో, ఒక 1 వీక్ 2 వీక్స్లో కొంతకాలం ఆగి మళ్ళీ ఇంకా ఫుల్ ఫోర్స్తో వాళ్ళు కూడా అటువైపు నుంచి పోరాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా అటువైపు నుంచి తిరుగుబాటు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫైటింగ్ చేయడానికి కల్లా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రివోల్ట్, ఈ తిరుగుబాటు ఏదైతే ఉందో దాన్ని రిప్రెస్ చేయాలి, అంటే అణచివేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కొత్త టాక్టిక్స్, కొత్త వెపనరీ, అడ్వాన్స్డ్ మెషిన్స్తో వచ్చారనమాట. సో ఇది చూడండి బ్రిటిష్ ఫోర్సెస్, ఈ చూస్తే అర్థమైపోతుంది. ఈయన వీర్ కువర్ సింగ్. తర్వాత బ్రిటిష్ ఫోర్సెస్ అటాక్ రెబల్స్ రెడ్ ఫోర్ట్ దగ్గర, తర్వాత ఎట్లా అటాక్ చేశారో పిక్చర్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏంటి అనేది. సో వీళ్ళేంటి, వాళ్ళు ఈ తిరుగుబాటుని అణచివేయాలనే అదొక్కటే అనమాట వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వాళ్ళు రీఎన్ఫోర్స్మెంట్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్, రీఎన్ఫోర్స్మెంట్స్ అంటే యుద్ధానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ, కొత్త గన్స్ అయితేనేమి, కొత్త క్యానన్స్ అయితేనేమి, బాంబ్స్ అయితేనేమి, గ్రెనేడ్స్ అయితేనేమి, ఇవన్నీ రీఎన్ఫోర్స్మెంట్స్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకున్నారు కొత్తగా, ఉన్న వాటితో అవ్వట్లేదని చెప్పి. తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు ఏ విధంగా తీసుకొచ్చారు, ఈజీగా కన్విక్ట్ చేసే విధంగా, ఈజీగా శిక్ష పడే విధంగా, రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈజీగా శిక్ష పడే విధంగా చట్టాలు తీసుకొచ్చారనమాట. ఇంకా మెల్లగా ఫస్ట్ వాళ్ళు తీసిన స్టెప్ ఏంటి, ఢిల్లీ వాజ్ రీక్యాప్చర్, ఢిల్లీని మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ముఘల్ ఎంపరర్ బహదూర్ షా సఫర్ని, అదే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ముఘల్ ఎంపరర్ ఈయనని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి పంపించారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. వాళ్ళని, ఆయన వైఫ్ని అందరినీ రంగూన్ పంపించారనమాట. రంగూన్ అంటే యంగూన్, ఇప్పుడున్నటువంటి మయన్మార్లో ఉంటుంది రంగూన్. అక్కడికి పంపించి ఆయన ఇంకా అక్కడే జైల్లోనే చచ్చిపోయాడు అనమాట. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఢిల్లీని వాళ్ళు రీక్యాప్చర్ చేసుకున్నారు, తిరిగి ఆక్రమించుకున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ రెబలియన్ తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది పూర్తిగా అప్పటికి అణిచివేయబడలేదు, చల్లార్చబడలేదు అనమాట. ఆ రెబలియన్ దాదాపు 2 సంవత్సరాలు కొనసాగింది అనమాట. బ్రిటిషర్స్కి 2 సంవత్సరాలు పట్టింది ఈ పర్టికులర్ రెబలియన్ని అణిచివేయడానికి అనమాట. ఇంకా ఆ తర్వాత మెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ లీడర్స్
కొంతమంది వార్లో చనిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు లక్నోలో చూసుకుంటే లక్నోను కూడా తీసేసుకున్నారు. ఆ తర్వాత రాణి లక్ష్మీబాయి ఎవరైతే ఉందో ఆమె ఆ, యుద్ధ భూమిలో మరణించింది, మనందరికీ తెలిసింది. ఆ తర్వాత రాణి అవంతిబాయి అక్కడ మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఈమె లీడ్ చేసింది కదా, ఆమె కూడా లొంగిపోవడానికి నిరాకరించింది కాబట్టి యుద్ధ భూమిలోనే చనిపోయింది అనమాట. ఆ తర్వాత తాంతియా తోపే ఏంటి, ఆయన అడవుల్లో ద్వారా ఆమ్, అడవుల్లో అట్లా ఎస్కేప్ అయిపోయాడు అనమాట. తర్వాత తాంతియా తోపే ఇంకా అడవుల్లో పారిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి కంటిన్యూడ్ ఫైట్ ఇన్ గొరిల్లా వార్ఫేర్ అంటే ఒక క్రమంగా కాకుండా, అంతకు ముందులాగా పిచ్డ్ బ్యాటిల్స్లా కాకుండా ఒక దగ్గర మీరు మేము కొట్టుకుందాం రండి ఆ టైప్లో కాకుండా దొంగ దెబ్బ తీయడం అని అనుకోండి, సింపుల్గా ఒక క్రమంగా కాకుండా. ఆ తర్వాత ఇంకా ఆయన్ని కూడా పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకున్న తర్వాత ఆయనకి శిక్ష వేసి తర్వాత ఆయన్ని చంపేశారు అనమాట. సో అంతకుముందు ఎప్పుడైతే వీళ్ళు గెలుస్తున్నాము, బ్రిటిషర్స్ మీద పట్టు సాధిస్తున్నాము, బ్రిటిషర్స్ని వెళ్ళగొడుతున్నాము అనుకున్నప్పుడు వాళ్ళని తిరుగుబాటుకి ఎంకరేజ్ అయింది. కానీ ఆ తర్వాత ఏమైంది, తిరుగుబాటుకి అందరూ ముందుకు వచ్చారు. కానీ ఎప్పుడైతే ఓటమి చవి చూస్తున్నాము అన్న టైంలో ఇంకా వాళ్ళందరూ డెజర్టేషన్స్ అంటే వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఆ ప్లేసెస్ నుంచి లేదా రివోల్ట్ని పాల్గొనకుండా అట్లా వదిలేశారనమాట. ఇంకా బ్రిటిషర్స్ ఏం చేశారు, నెక్స్ట్ వాళ్ళు పిలుపునిచ్చారనమాట. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళకి లాయల్గా ఉండేవి అంటే వాళ్ళకి విశ్వాసంగా ఉండే వాళ్ళని తిరిగి రాబట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి వాళ్ళ పట్ల విశ్వాసంగా ఉంటే వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళని మళ్ళీ ల్యాండ్ లార్డ్స్గా గుర్తించారు. తర్వాత భూముల మీద ట్రెడిషనల్గా పన్ను కలెక్ట్ చేసి వాళ్ళు ప్రాఫిట్ సంపాదించుకునే విధంగా వాళ్ళకి రైట్స్ ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ అంటే ఈ రెబల్స్ ఎవరైతే ఉంటారో రెబల్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు రెబల్ అయ్యి ఉండి తెల్లోళ్ళకి బ్రిటిషర్స్కి ఏ హాని చేయకుండా ఉండుంటే వాళ్ళని కూడా తిరిగి పిలిపించుకున్నారనమాట. సో వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు, తిరిగి రమ్మని ఆ విధంగా లోకల్లో సపోర్ట్ సాధించుకోవడానికి చూశారు. అంత అయినప్పటికీ కూడా వందల మంది సిపాయిలు, తిరుగుబాటుదారులు, నవాబ్స్ వీళ్ళందరినీ శిక్షించి ఇంకా ఊరి తీసేశారనమాట. సో 1857 నుంచి 1859 వరకు జరిగిన పరిణామాలు ఇదనమాట. సో 1859లో ఆ తర్వాత ఏం జరిగింది, 1859లో బ్రిటిష్ మళ్ళీ తిరిగి బ్రిటిష్ అంటే కంపెనీ ఆర్మీ వీళ్ళందరూ తిరిగి పట్టు సాధించేశారు మన కంట్రీ మీద. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత వాళ్ళ పరిపాలనా విధానాలు కానీ వాళ్ళ పాలసీస్ కానీ వేరుగా ఉన్నాయన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి చేంజెస్ వచ్చినాయి. ఇవి ఇక్కడ పాయింట్స్ రూపంలో ఇచ్చారు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఏ నిర్ణయాలు తీసుకుంది అనంటే బ్రిటిష్ పార్లమెంట్, పాయింట్ నెంబర్ 1, బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ న్యూ యాక్ట్ 1858లో కొత్త చట్టం పాస్ చేసింది. ఏంటి అనంటే ట్రాన్స్ఫర్ ద పవర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అప్పటిదాకా దివానీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నాయి, ఇక్కడ మిలిటరీ హక్కులు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నాయి. ఆ హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ పవర్స్ అన్నీ బ్రిటిష్ ప్రభుత్వానికి తరలించారనమాట. అంటే వాళ్ళకి అందించారు. ఎందుకు అనంటే టు ఎన్ష్యూర్ మోర్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి 1857 రివోల్ట్లు వేరే తిరుగుబాట్లు జరగకుండా ఒక పద్ధతి గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసము, పద్ధతి గల పరిపాలన కోసము బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చారనమాట. సో దీనికి ఇన్ఛార్జ్లు ఎవరెవరు ఉంటారంటే మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్లో ఒక వ్యక్తిని సెక్రటరీ ఆఫ్ స్టేట్ టు ఇండియా అంటే ఇండియాకి సంబంధించిన వ్యవహారాలకి సెక్రటరీగా నియమిస్తారు బ్రిటిష్ క్యాబినెట్లో ఉన్న ఒక మెంబర్కి. ఆయన యొక్క బాధ్యత ఏంటి, ఇండియాకి సంబంధించిన పరిపాలనా విధానాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆయన బాధ్యుడు అనమాట. ఎవరు, బ్రిటిష్ క్యాబినెట్లో ఉండి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడిన వ్యక్తి అనమాట. తర్వాత ఆయనకి ఒక కౌన్సిల్ ఇస్తారనమాట. కౌన్సిల్ అంటే ఒక సలహాదారి అనుకోండి, ఇండియన్ కౌన్సిల్. ఆయనకి ఒక సలహాదారి ఉంటాడు అనమాట ఇండియా వ్యవహారాల్లో అడ్వైజ్ చేయడం కోసము. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అప్పుడు మీకు చూడండి 1857 దాకా మనకి గవర్నర్ జనరల్స్ ఉంటారు, 1857 తర్వాత వైస్రాయ్స్ ఉంటారనమాట. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క టైటిల్ తీసేసి వైస్రాయ్గా ఆ పోస్ట్ని గుర్తించారనమాట.
ఈ వైస్రాయ్ ఏంటి, పర్సనల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్రౌన్. ఆ క్రౌన్ క్వీన్ ఎవరైతే ఉంటారో బ్రిటిష్కి, లేదా కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున పర్సనల్గా ఇండియాలో రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, ఇప్పుడు ఇదంతా ఏంటి అని అంటే బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రూలింగ్ ఇండియా. మన భారతదేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ ప్రభుత్వము పూర్తి ప్రత్యక్ష బాధ్యత తీసుకుంది అన్న విషయాన్ని మనకి పాయింట్ నెంబర్ 1 క్లియర్గా తెలియజేస్తుంది. తర్వాత పాయింట్ నెంబర్ 2, ఆల్ చీఫ్స్. నేను ఇందాక ఏం చెప్పాను, ముఘల్ రాజ్యం పరిపాలించిన తర్వాత చిన్న చిన్న టెరిటరీలు ఏవైతే ఉండిపోయినాయో ఆ రూలర్స్ ఉంటారు కదా, ఆ రూలర్స్కి ఏమని సంకేతాలు పంపించారంటే, ఏమని కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే, మాట ఇచ్చారు. ఏంటి అని అంటే వాళ్ళు పరిపాలిస్తున్న ప్రాంతాలు ఇక మీదట 1858 తర్వాత 1859 తర్వాత ఇక మీదట వాళ్ళ ప్రాంతాలు ఏవి బ్రిటిష్ పరిపాలించే ప్రాంతాలతో కలపబడవు, బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకోరు అనేది విషయాన్ని తెలియజేసి, ఆ పరిపాలించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న కింగ్స్ కానీ చీఫ్స్ కానీ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలించే ప్రాంతంలో వాళ్ళు అక్కడ వంశపారపర్యంగా వాళ్ళు అధికారాన్ని లేదా రాచరికాన్ని ఇచ్చుకోవచ్చు. వాళ్ళ కొడుకులు కూతురు ఇష్టం వాళ్ళు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఈవెన్ దత్తపుత్రులకు కూడా ఇచ్చుకోవచ్చు. అంతకుముందు దత్తపుత్రులకు ఇవ్వలేదు నానాసాహెబ్ విషయంలో. సో కానీ అంతా చేసి కూడా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, వీళ్ళు ఆ విధంగా పరిపాలించుకోవచ్చు, కానీ బ్రిటిష్ క్వీన్ ఎవరైతే ఉంటారో, బ్రిటిష్ ప్రభుత్వ రాణి ఎవరైతే ఉంటారో, ఆ రాణి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించి ఆమె సబార్డినేట్స్గా ఉండాలి అనే విషయం వీళ్ళు ఈ యాక్ట్లో మెన్షన్ చేశారనమాట. తర్వాత ఇంకొకటి ఏం తీసుకొచ్చారు అని అంటే, దే డిసైడెడ్, అప్పుడు ఏంటంటే కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆర్మీలోకి జనాల్ని ఇక్కడే రిక్రూట్ చేసుకునేవాళ్ళు. 1857-58 తర్వాత ఏమైంది అని అంటే, ఇండియన్ సోల్జర్స్ల సంఖ్యను తగ్గించేసి యూరోపియన్ నుంచి వచ్చిన సోల్జర్స్ యొక్క సంఖ్యని పెంచారు అనమాట. ఆ తర్వాత ఇండియాలో వాళ్ళు రిక్రూట్ చేసుకునే సోల్జర్స్ని అంతకుముందు అవధ్, బీహార్, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి రిక్రూట్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ జరిగిన తర్వాత నుంచి గూర్ఖాస్, సిక్కుల్ని, పఠాన్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అని అంటే, ల్యాండ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ముస్లిమ్స్ని కాన్ఫిస్కేట్ చేశారు. కాన్ఫిస్కేట్ చేయడం అని అంటే జప్తు చేయడం అన్నమాట. జప్తు చేయడమే కాకుండా వాళ్ళని ఒక అనుమానంగా, తర్వాత శత్రువుల్లాగా భావించారు. ఎందుకంటే ఈ రెబలియన్ 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో దానికి వాళ్ళే కారణమని బ్రిటిషర్స్ నమ్మారనమాట. తర్వాత బ్రిటిష్ డిసైడెడ్ టు రెస్పెక్ట్ కస్టమరీ రిలీజియస్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్. ఇంకా అంతకుముందు దాకా రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నారు, అది ఇదని అని చెప్పాం కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన ఇక్కడ ట్రెడిషనల్గా ఇండియాలో ఫాలో అవుతున్న పద్ధతులు, ఆచారాలు, మతపరమైనటువంటి, సమాజపరమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటిని గౌరవించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి ఏం చేశారు అని అంటే, పాలసీస్ ఆర్ మేడ్ టు ప్రొటెక్ట్, అంటే ఈ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడడం కోసము, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడము, వాళ్ళకి ఆ ల్యాండ్ ఏవైతే వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తారో వాటి మీద హక్కు కల్పించారనమాట. సో బేసికల్లీ చెప్పాలి అని అంటే 1857లో జరిగిన పరిణామాల తర్వాత మన భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక కొత్త ఫేజ్, ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయిందనమాట. సో మీరు ఈ మ్యాప్ చూసినట్టయితే మేజర్ సెంటర్స్ ఇవి: ఢిల్లీ, మీరట్, బరేలీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, ఫైజాబాద్, ఇవన్నీ మెయిన్ సెంటర్స్, మిగతావి అదర్ సెంటర్స్ ఆఫ్ రివోల్ట్ అనమాట. ఈ విధంగా 1857లో జరిగిన తిరుగుబాటుకి బ్రిటిషర్స్ ఏ విధంగా రిప్లై ఇచ్చారు, ఆ తర్వాత పరిపాలనా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారో మొత్తం మనం ఇక్కడ చూసాం. కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉండి తర్వాత సోర్స్ 1, సోర్స్ 2 చదవమన్నా కదా, వాటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, సాల్వ్ చేస్తాను. సో ఇది కూడా చదవండి. ఇది కూడా చదివితే ఒక అప్రైజింగ్ అంటే తిరుగుబాటు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా జరిగింది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటంటే మీరు కొన్నిసార్లు ఎగ్జామ్లో కేస్ స్టడీస్ వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేయవచ్చు. యూజువల్లీ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఈ విధంగా 1857లో ప్రజలు తిరుగుబాటు ఎట్లా చేశారు,
ఆ తర్వాత పరిస్థితులు ఎట్లా మారినాయి ఇవన్నీ మనకి అర్థమైంది. కాబట్టి ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి నెక్స్ట్ చాప్టర్లో కలుసుకుందాము. అప్పటి వరకు అందరూ స్టే సేఫ్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.